IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేయాలనే బాగుంది కదా పరిపాలన. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఎలా పిల్లగా బాగుండాలి. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మంచిదే కదా. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? బాగానే ఫీల్ అవుతున్నాను. అందుకే ఎంత హ్యాపీగా ఉన్నారంటే హ్యాపీగా ఉన్నా. సార్ అంత హ్యాపీ అండి. డెవలపింగ్ ఉంది. ఏం లేదు, చెప్పండి. అదే రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మన రాజ్యం, మన ప్రభుత్వం మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. ఎందుకమ్మా అంత సంతోషం? అంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా అన్ని ఇట్లా. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎలా ఫీల్ అవుతున్నారు? ఏదో ఉంది అలా మామూలుగానే. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, సంతోషం. చంద్రబాబు నాయుడు గారు ఎలా ఫీల్ అవుతున్నారు? మంచిదే. ఎందుకు అనుకుంటున్నారు మంచిదే అని? ఆయన వస్తే అభివృద్ధి జరిగిద్దని. వచ్చారు ఎలాగో రేపు ప్రమాణ స్వీకారం. ఎవరెవరు ఈసారి మంత్రులు అయ్యే అవకాశం ఉంది అంటే అంత నాకు తెలియదు. ఒక అంచనా ఎక్కడ మీది ప్రాపర్గా? మాది తెనాలి. మీరు నాదెండ్ల మనోహర్ గారే ఎమ్మెల్యే మీకు. సో మీ ఎమ్మెల్యే గారు ఈసారి మంత్రి అవుతారా అంటే? అవుతారని అనుకుంటున్నాను. ఇంకా అంటే జనసేనలు ఇంకెవరికి ఇచ్చే అవకాశం ఉందా మంత్రి పదవులు మనోహర్ గారికి కాకుండా? అంత మా ఐడియా మాకు తెలియదు. సరే, పవన్ కళ్యాణ్కి ఏమన్నా పదవి ఇస్తారా అంటే? ఇస్తారు. ఏమి ఇస్తారనుకుంటారు? ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది? ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అనుకుంటున్నాను. ఓకే, చాలా మంది ఇదే చెప్తున్నారు. చూద్దాం మరి ఎలా ఉండొచ్చు బాబు రానున్న రోజుల్లో. బాగుంటుంది అనుకుంటున్నాం. చూడాల పవన్ కళ్యాణ్ గారిని. చంద్రబాబు నాయుడు గారిని చూసారు, అభివృద్ధి చేస్తాడు అనుకుంటున్నాం. అంటే గతంలో ఈసారి ఆయన నేను మళ్ళీ ముఖ్యమంత్రి గెలిస్తే అసెంబ్లీకి వస్తాను అంతే. అలాగే గెలిచారు కూడా. ఎలా చూస్తున్నారు దాన్ని? బాగుంటది అని వేసాం. ఎందుకు అంత సంతోషం అంటే? సంతోషం ఉంది. ముఖ్యమంత్రి ఎవరైనా అవ్వాల్సిందే. ఎవరు వచ్చినా మనం ఇలా చూస్తూనే ఉంటాం. ఒక్కోసారి ఒక మార్పు జరుగుతూ ఉంటుంది. అది ఎక్కడ బాబు మీద ప్రాపర్గా? సత్యనారాయణపురం. అది ఇక్కడ ఒకలేనా? ఈసారి ఎవరు మంత్రులు అయ్యే అవకాశం ఉంది అంటే? మంత్రులు పిస్తాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఓకే, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఆ తర్వాత ఎవరికి అవకాశం రావచ్చు అనుకుంటున్నారు? ఇది చెప్పలేము. ఒక్కోసారి మన ఉమ్మడి కృష్ణా జిల్లానే మాట్లాడుకుందాం అబ్బాయి. ఈ జిల్లాలో ఎవరెవరికి అవకాశం రావచ్చు అనుకుంటున్నారు మంత్రులుగా? అంటే మంచి పనులు చేస్తే ఎవరైనా వస్తారు. మీ వరకు మీరు ఎవరికి ఈసారి అవకాశం దొరికిద్ది అనుకుంటున్నారు? మంచి పనులు చేస్తే ముఖ్యమంత్రి గారు ఈయన మళ్ళీ వస్తారు. ఆయన పక్కన అబ్బాయి ఈసారి మంత్రులుగా ఈ జిల్లా నుంచి ఎవరికి అవకాశం రావచ్చు? ఎవరికి అవకాశం అంటే ఎవరు మంచి పని చేస్తే వాళ్ళేనండి. అవునా? సరే, పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇవ్వచ్చు అంటారా మంత్రి పదవి? అంటే ఆయనకి సీనియర్ కాదు కదా, చంద్రబాబు నాయుడు అంటే సీనియర్. ఆయన ముఖ్యమంత్రి కదా, ఈయనకి మంత్రి పదవి ఏమన్నా మంత్రి పదవి ఏదో ఒక శాఖ అంటే ఈయన ఏ శాఖ ఇస్తారో కూడా తెలియదు కదా. పవన్ కళ్యాణ్ ఇచ్చే అవకాశం ఉందా అంటున్నా, అంచనా అంతే. అంటే సీనియర్ గా అనుభవం లేదు, ఒకసారి చేస్తే గానీ అనుభవం అవుతుంది. అది జనసేనకి ఏమైనా ఇస్తారంటారా పవన్ కళ్యాణ్ కాకుండా వాళ్ళ పార్టీ నుంచి ఎవరికైనా? చెప్పలేము. చంద్రబాబు నాయుడు గారు ఇష్టం. అది ఆయన ఇష్టమే, ముఖ్యమంత్రి ఇష్టమే. అంచనా బాబు ఏమనుకుంటున్నారు? ఇవి ఇచ్చే అవకాశం ఉందా అంటే? మంచి పనులు చేస్తే ఎవరైనా మా ముందుకు వస్తారు. ఓకే, మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? అది మంచి పనులు చేస్తే ఎవరైనా ముందుకే రావచ్చు, లేదంటే మంచి పనులు చేయకపోతే వాళ్ళే వెనక్కి వెళ్తారు. అంటే ఆయన 4వ ముఖ్యమంత్రి స్వీకారం చేయడం ఈ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఎవరు అన్నిసార్లు చేయలేదు. ఆయనే. ఎలా చూస్తున్నారు? ఆయన వస్తేనే ప్రభుత్వం బాగుంటుంది. ఆయన వస్తున్న అన్ని మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఈయన జగన్ వచ్చినా కానీ చాలా వరకు నాశనం అయిపోయింది. అన్ని పరారుగా అన్ని రకాలుగా మాకు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వస్తే చాలా అన్ని రకాలుగా బాగుంటుంది. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోదు. ఇంత గతంలో ఎవరు లేదు రికార్డు. ఎలా చూస్తున్నారు? చాలా హ్యాపీగా చూస్తున్నాం. అంటే ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదు. ఏమీ డెవలప్ లేదు ఇదివరకు. పోయినసారి ఏమీ డెవలపింగ్ లేదుగా. అంటే ఆయన గతంలో ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ వెళ్ళిపోతూ అయితేనే వస్తానన్నాడు అంతే. నెంబర్ 1 చూస్తున్నాను. మాది తిరువూరు కొలకపూడి శ్రీనివాసరావు గారు. ఎవరెవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందంటే నాకు అంత ఐడియా లేదు సార్. మన ఉమ్మడి జిల్లా, మన కృష్ణా జిల్లాలో మాట్లాడుతున్నాం. నాకు అంతగా జిల్లాలో ఎవరెవరికి దక్కొచ్చు అనుకుంటున్నారు? సీనియర్లు తెలియదు సార్ అంతగా. ఎవరికి ఇస్తే బాగుంది అనుకుంటారు? మన జిల్లా నుంచే, మన ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొలకపూడికి ఇస్తే బాగుంటుంది అనుకున్నాను నేను. తిరువూరు నుంచి ఇంకొకళ్ళు మరి ఎక్కడ ఇస్తారు అనేది ఐడియా లేదు సార్ నాకు. స్టేట్ వైడ్ గా 2-3 పేర్లు ఎవరికైనా తెలిసి లేదు. సరే, పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఇస్తారనుకుంటున్నారా? ఇస్తే బాగుంటుంది. ఆయనకు కూడా ఆయనకి ఇస్తున్నారుగా. ఇంకేం కన్ఫర్మ్ చేయలేదు, చేస్తారులేండి. ఏ పదవి వస్తుంది అనుకుంటున్నారు మంత్రి పదవి?
తెలియదు సార్. జనసేనకి మనం ఇవ్వచ్చు పవన్ కళ్యాణ్ ఇవ్వచ్చు ఎన్ని ఇవ్వచ్చు అనుకున్నావు? 25 ఒక 5 కనీసం ఒక 10 ఇవ్వచ్చు. 10 పదవులు ఇవ్వచ్చు. దానివల్లే నీకు ఎంతో కొంత ఏర్పడింది కూడా. పర్సంటేజ్ ఒకటి ఉందిగా నీకు ఆల్రెడీగా. అది మరి ఎలా ఉండదు సార్ రానున్న రోజులు? బాగుంటుందని అనుకుంటున్నాను. ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది సార్? ఎవరు మాకు తెలియదు. మీకు అంచనా అన్న? ఎవరికి చెప్తావు బా? ఎవరికి ఇస్తారు? మాది అనంతపురం జిల్లా. అనంతపూర్. మీ అనంతపూర్లో ఈసారి ఎవరెవరికి మంత్రి పదవులు రావచ్చు? ఎవరికి ఇస్తారు బా? ఎవరికైనా ఇస్తారని చెప్పారు. ఎక్కడ అనంతపూర్లో? సింగనమల నియోజకవర్గం. సింగనమల అంటే శ్రావణి గారు ఇస్తారంటారా మంత్రి పదవి? ఇస్తాడు. ఫస్ట్ ఉంటుంది కదా, 15 ఏళ్ళు ఉంటుంది కదా. ఇంకెవరికి ఇవ్వచ్చు మీ జిల్లాలో? ఎవరికి ఇస్తారు బా? ఎంత 14 సునీతమ్మకి ఇస్తారు. వాళ్ళు ఎప్పుడు సీనియర్ కదా. సునీతమ్మకి ఇస్తారు. సింగనమలకి చెప్తున్నారు అట్లా. మరి కళ్యాణదుర్గం ఎవరు అయిపోయి సీనియర్ అంటే మన కొత్త గెలిచినట్లే. ఈ అయితే ఇంకా కాళ శ్రీనివాసులు వాళ్ళంతా ఇంకా పాతలే. తాడిపత్రి అస్మిత్ రెడ్డి గెలిచారు. ఆయన వాళ్ళు పాతలే కదా, ఎప్పటి నుండి పదవులు ఉన్న వాళ్ళు. సరే మరి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చే అవకాశం ఉందా? అంటే గెలిచింది పవన్ కళ్యాణ్ కు ఏ మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది? మంత్రి పదవి ఇస్తాడు. హోంశాఖ మంత్రి పదవి ఇస్తాడు. అంతా ఎవరు చేసినా హోంశాఖ అంటున్నారు. అంతే ఉన్నాడు కాబట్టి పార్టీలో. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజు? బాగుంటుంది పరిపాలన. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ఓకే, ఆయనకి కాకుండా జనసేనకి ఇంకెవరికైనా ఇవ్వచ్చా? అంటే ఇంకెవరికి ఇస్తారు బా? జనసేనకు పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన ఇస్తారు. 2 సీట్లు 2-3 ఎమ్మెల్యేలు అంతే. 4 ఇస్తారు. 4 ఓకే. గతంలో చూస్తే బాబు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈసారి ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తా అన్నారు. అయినాడు కదా. మరి ఎలా చేస్తారు దీన్ని? బాగా చేస్తానులే, ఆయన సీనియర్ కదా, బాగా చేస్తారు. రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా తెలియదురా. ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే మంత్రులుగా? తెలియదు. ఎక్కడ మీరు ప్రాపర్గా? గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు జిల్లా. మీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవి రావచ్చు అనుకుంటున్నారు? ఎక్కడ గుంటూరులో మీరు? మాచర్ల. ఇప్పుడు పిన్నెల మీద గెలిచారు కదా మీ ఎమ్మెల్యే గారు, ఎవరు? కాదు బాబే, మీ ఎమ్మెల్యే గారికి అవకాశం ఉంటుందా అంటున్నా? ఇవ్వచ్చు, చెప్పలే. బ్రహ్మానంద రెడ్డి గారు అనుకుంటా కదా గెలిచింది. అవకాశం ఉంటుందా ఆయనకి? ఉండొచ్చు. మరి ఎలా ఉండొచ్చు రాబోయే రోజుల్లో? ఇది బాగా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్కి ఏమన్నా ఇస్తారంటే మంత్రి పదవి? చెప్పారు కదా హోంమంత్రి అని, డిప్యూటీ సీఎం. అంటే ఈసారి నేను ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడిగి పెడతా అని చెప్పి అసెంబ్లీ నుంచి ఫిట్ అయిపోయి వెళ్ళారు ఆయన. అవును, అలాగే అన్నట్టుగానే అయ్యారు. ఎలా చూస్తున్నారు ఈ పరిణామాన్ని? బాగుందన్న. ఎక్కడ మాది పొన్నూరు అన్న. నరేంద్ర గారు. అవును. ఈసారి ఎవరెవరు మంత్రివర్గంలో చూసే అవకాశం ఉందంటే? సీనియర్స్ కి ఇస్తే బాగుంటది అన్న. అదే సీనియర్స్ మీ అంచనా ఎవరెవరికి వచ్చే అవకాశం? స్టేట్ అంతా నేను అడిగేది. స్టేట్ అంతా నాకు తెలిసినంత అంతా లేదన్న. మీ ఉమ్మడి జిల్లా మాకైతే గుంటూరులో అయితే ఈయన నరేంద్ర గారు, బాపట్ల అన్న, ఇటు నజీర్ అన్న, మాధవి గారు. ఫస్ట్ టైం అయినా అన్న. విడుదల రజనీ గారితో పోటీ అంటే మామూలు విషయం కాదు కదా. అందుకని వీళ్ళ నలుగురికి మినిస్ట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నా. అవును, కానీ మా నరేంద్ర గారికి అయితే వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అన్న. పొన్నూరు వాళ్ళమే. ఆల్మోస్ట్ 30 years నుంచి చాలా. జనసేనకి ఏమన్నా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందా? ఉందన్న. ఎన్ని వచ్చు సుమారు ఒక అంచనా? 25లో ఎన్ని వచ్చు? మాక్సిమం ఒక 3 లేదా 4 ఇవ్వచ్చు అన్న. పవన్ కళ్యాణ్ గారికి ఏ మంత్రి పదవి ఇస్తారనుకుంటున్నారు? ఇచ్చే అవకాశం ఉందా? ఉంటే ఏమి ఇస్తారు? డిప్యూటీ ఇచ్చారు కదన్న. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా. అంటే మాక్సిమం డిప్యూటీ ఇస్తారు. ఒకవేళ డిప్యూటీతో పాటు ఏమన్నా అడిషనల్ గా ఇస్తే హోమ్ కానీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అన్న. మరి ఎలా ఉండొచ్చు రానున్న రోజుల్లో? బాగుంటది అన్న. కోరుకుందాం. బాగుంటది అన్న. ఖచ్చితంగా బాగుంటది.